హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండుటకు, వాక్యము చదివి స్తుతియాగం అర్పించి ప్రార్థించుటకు కృప చూపుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన దినమంతా పగలు రాత్రి క్షేమమిచ్చి తన సహాయం అందించి కృప చూపి కాపాడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదిన వాక్యం కొరకు దేవుడు తన సహాయం అందించి మహిమ పొందునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చదువుకుందాం. నాతో ఏకీభవించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడునూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంవరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవునికి స్తోత్రం. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, ఉదయమున నీ కృపను బట్టి ఉత్సాహ గానము చేసెదను. నేను వేకువనే లేచెదను, నీ జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ ఉదయకాలమందు దేవా, నీ వాక్యముతో మాతో మాట్లాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. దేవా, నీ దృష్టి నీ ప్రజల మీద ఉండునుగాక. దేవుని దృష్టిలో నేనుంటే చాలా సంతోషంగా ఉందును. యోసేపు దేవుని కనుదృష్టి నా పైన ఉన్నది కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము చేయుదును అని పోతిఫర్ భార్య చేతిలో తన వస్త్రమును విడిచి తప్పించుకుని బయటకు పారిపోయాను. యోసేపు దేవుని భయము కలిగిన వాడై జీవించెను. ఎటువంటి నీచ కార్యమునకు దిగజారకుండా, పాపమునకు చోటివ్వకుండా పరిశుద్ధముగా ఉండుటకు దేవుని కృప కలుగునుగాక. ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నవి. ఆయన సర్వశక్తిగల దేవుడు, సర్వ సృష్టికర్త. లోకమును దాని సంపూర్ణతయు నావే అని సెలవిచ్చిన దేవుడు తన మాట వింటాడని మన మీద దృష్టి నిలుపుతున్నాడు. నేను ఏపాటి వాడను అని మనలను మనము దేవుని ఎదుట తగ్గింపు విధేయత కలిగి ఉందుముగాక. ఆయన ప్రేమను పొందుకొని ఆయనకు నమ్మకముగా ఉందుముగాక. ఆయన మనతో మాట్లాడతాడు, మన మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన చెవులు మన మొర ఆలకించును. మహత్యము గల మహాదేవుడు, నరమాతృలమైన మనలను, ఎన్నికలేని మనలను ఆయన చేరదీసి సరిచేసి ఆయన కొరకు జీవించే విధముగా రక్షణ దయచేసి ఆయనను ప్రకటించుటకు కృపచూపుతున్నాడు. నేను దేవుని యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. రకరకముల భయములు, చీకటి అంటే భయము, వ్యాధి వలన భయము, అప్పుల వలన భయము, జాబ్ లేకపోవటం వలన ఎలా బ్రతకాలి అనే భయము, యవన బిడ్డ వివాహము జరగలేదని, జరిగితే ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయి వస్తాడని
ఎలా ఉంటుందో కుటుంబ జీవితమని, వివాహ జీవితం అనే భయం, సమస్యల భయం, బాధల భయం, శోధన వేదనల భయం, ఇలాంటి భయములన్నిటి నుండి మనము దేవునికి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మన భయములన్నిటి నుండి తప్పించును. దీనత్వముతో మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని రక్షణ మనం విశ్వాసముతో పొందుకొందుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతియాగం అర్పించి దేవుని గణపరుద్దాం. స్తుతియాగము చేయటం వలన ఆయనకు మహిమ కలుగును, మనకి మార్గము సరళమవును. ప్రజలు చేయు కలహములలో పడకుండా విడిపించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. వాక్కలహము మాన్పి నన్ను కాపాడుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని చెప్పిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా శత్రువులు చేయు కీడు వారి మీదికే రప్పించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. తన్ను ద్వేషించు వారికి ఆలస్యము చేయక వారికి దండన విధించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని నాకు చూపిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలుగజేసిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. బలము గల గొప్ప జనమును మా ఎదుట నుండి కొట్టివేసి ఉన్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నాకు నమ్మిక పుట్టించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. పచ్చిక గల చోట్ల పరుండజేయుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా ప్రాణములకు సేద తీర్చుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గాఢాంధకార లోయలో నాకు తోడై ఉన్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కారు చీకటిని ఉదయముగా మార్చిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నందుకు దేవా, యేసయానికి స్తోత్రం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నూనెతో నా తల అంటియున్నావు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా గిన్నె నిండి పొర్లుచున్నది దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా కన్నుల ఎదుటనున్న నీ కృపకై దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా కాలగతులు నీ వశములో ఉన్నందుకై దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచుచున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. హృదయాంతరంగంలో నుండి ప్రభును ప్రార్థించినప్పుడు ప్రభు మనకి సహాయం చేయను గనుక నాతో ఏకీభవించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను. దేవా, నిన్ను ఆశ్రయించు వారికి కొదవలేని జీవితం ఇచ్చావు. దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. దేవా, నీ నామము ఉత్తమము. దేవా, నీతిమంతులమై నీ సన్నిధిలో మొరపెట్టే కృప దయచేయము దేవా. నిన్ను కలిగి మేలు నందుచు శ్రమలోనైనా నిన్నే ఆరాధించి బ్రతుకుటకు కృప కలుగునుగాక. కపటమైన మాటలు పలకకుండా దేవా, నా పెదవులను కాచుకొనుటకు, కీడు చేయుట మాని మేలు చేయుటకు, సమాధానం వెదకి వెంటాడుటకు నీ దృష్టి మా మీద ఉంచి నీ సహాయం అందించుము దేవానికి స్తోత్రం స్తోత్రం. విరిగిన హృదయము, నలిగిన మనస్సు కలిగినప్పుడు నీవు సమీపముగా ఉండి రక్షించుము దేవానికి స్తోత్రం స్తోత్రం. దేవా, మా ఆపదలలో మాకు నీ చేయి అందించుము దేవా. మేము అనేక మార్లు ద్వేషింపబడుచున్నాం. మమ్మను ద్వేషించు వారి నుండి మమ్మలను విడిపించుము దేవా. దయచూపుము. సింహపు పిల్లలు లేమి గలవై ఉండును గాని మేము నీ యందు విశ్వాసం ఉంచి సమృద్ధి గలవారమై నిన్ను ఆశ్రయించి ఉన్నాము దేవా. నీకు స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం. నీ గొప్పతనమును, నీ నమ్మకత్వమును, నీ ప్రేమను పొందుకొని ఆశతో నిన్ను వెంబడించినప్పుడు నా ప్రాణము తృప్తి పొందును దేవా. నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం దేవా. నీ సహాయం అందించుము. ఎంత గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఎంత గొప్పతనము నీలో ఉంది. నీ గొప్పతనమును బట్టి నిన్ను గణపరచుటకు నీ కృప దయచేయము దేవా. నీవు మాతోనే ఉండుము దేవా.
దేవా, ఏ కొదువ ఏ కొరత లేకుండా ఉండి నిన్ను స్తుతిస్తాను దేవా. నీకు స్తోత్రం అయ్యా. ప్రార్థనలో కొదువ లేకుండా, నా తండ్రి స్తుతిలో కొదువ లేకుండా నిన్ను గణపరుస్తాను దేవా. నీకు స్తోత్రం. ఆపద, కన్నీరు, కష్టము, శ్రమ, శోధన, వేదనలో నీ వైపు చూచి నిన్ను గణపరచునట్లుగా నీ సహాయం దయచేయము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని మీరు మీ కనుదృష్టిలో ఉంచి తండ్రి, వారి మొరలు ఆలకించుము దేవా. వారు ఏ విధమైన సహాయంను నీ నుండి కోరుకుంటున్నారో దేవా, చేయి అందించుము, ఆదుకొనుము దేవా. నీకు స్తోత్రం. నీ కృప కలుగును గాక. అన్నిటిలో నుండి నీ కృప పొందుకొందుము గాక. నీతో సహవాసం చేస్తూ నీ చిత్తంలో ముందుకు సాగుటకు కృప దయచేయము దేవా. నీ అడుగుజాడల్లో నడిపించుము దేవా. ఈ ఉదయకాలం అనుదిన వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం, స్తోత్రం దేవా. నీ మాట ద్వారా ఈ దినమంతా నీ దీవెన దయచేయము దేవా. ఈ దినమంతటిలో నీ మాటను ప్రకటించే కృప దయచేయము. అనేకులు నీ మాట కోసం, నీ కృప కోసం కనిపెట్టుకుని ఉన్నారు దేవా. క్షమించి నీ సహాయము, నీ చేయి అందించుము దేవా. నీవు తప్ప మాకెవరున్నారు దేవా. నీవే మా సమస్తము దేవా. ప్రతి సమయంలో చాలిన దేవుడని నిన్ను గణపరుస్తున్నాము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా దేవా, మా ప్రభువా, మమ్మను లేవనెత్తుము దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.